పిచ్చి తల్లి, ఇంత ఎండలో ఎందుకు వచ్చేవి బంగారం? అసలు ఎండ అదిరిపోతుంది, మాడిపోతావు తల్లి. నాయమ్మ నీడకెళ్ళన్నా తినవే పిచ్చి తల్లి. ఏం పెట్టాలో తెలియట్లే. ఈ ఆపిలికాయలు అయినా వత్తలేదురా దేవుడా. పాపం నా బిడ్డ. బాబోయ్, నిజంగా ఇలాంటివి చూస్తే నాకు బాధ అంటే బాధ కదండి, చాలా బాధ వేసేస్తుంది. చిట్టు తల్లి పాపం ఎంత ఎండ ఉందండి. సూర్య భగవాన్ స్వామి కొంచెం నీడ చేయండి. మా శిల్కం గారు దన్నపన్ను తింటారు, కొంచెం నీడ చేయండి అన్నీ కొంచెము. అమ్మా నీడకెళ్ళవే తల్లి. యాండి పాపం అండి బాబు. నాయనా నా తల్లు. ఏమన్నీ మా మమ్మీ తిరుపతి వెళ్తుంది. ఎలా వెళ్తుందండి, మా స్వరమాధురి గ్రూప్ ఉంది కదా, మా గురువు గారు వాళ్ళు తీసుకెళ్తున్నారనమాట. మంగళవారం వెళ్ళి మళ్ళీ శుక్రవారం వస్తుందండి మా మమ్మీ. మా అమ్మ అప్పుడు దాకా నన్ను వదిలేసి వెళ్తాం. మా మమ్మీకి చాలా బాధగా ఉందండి. కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్న మా మమ్మీకి చాలా చాలా ఇష్టమండి. మరి వెళ్ళాలి కదండి. అమ్మ అన్నయ్య వాళ్ళతో డాడీతో నేను బాగానే ఉంటానులే, నువ్వు వెళ్ళు, చక్కగా వెళ్ళిరా, స్వామివారిని దర్శించుకునిరా అని చెప్తున్నానండి మా మమ్మీకి. సరేనండి. మరి మమ్మ నా చిలకమ్మలో, నా కోతమ్మలో, నా పిచ్చుకమ్మలో ఇవన్నీ ఏమైపోవాలి మా ఇన్ని తల్లిగాడు వాళ్ళు. పాపం ఇన్ని తల్లికి ఏంటోనండి ఈరోజు అస్సలు ప్రాణం బాగలేదు. ఏమైందో తెలియకుండా ఉంది కన్నయ్యకి. బాబోయ్ ఎంత అందం అండి బాబోయ్. నాకు అసలు ఏం చెప్పాలో తెలియట్లే. ఎలా తింటుందో చూడండి. ఎందుకనండి ఆట అబ్బాయిలు వచ్చేవారు, అదే యాపిల్ పళ్ళు వాళ్ళు రావట్లే ఎందుకనో. ఒక్కోసారి అండి ఎప్పుడన్నా రాక వస్తే ఏమవుతుందంటే, నేను ఇంట్లో వాళ్ళ మాట నేను బయటకు వచ్చేసరికి వాళ్ళు ఆటో వెళ్ళిపోతుందండి దాటి. మేమేమో బయటికి వెళ్ళి తెచ్చుకోమండి. మరి శిలకమ్మలకి పెడతాకండి ఏమీ లేవండి మన ఇంట్లో. ఏం చేయమంటారు మీరే చెప్పండి, ఒక మాట చెప్పండి మీరే. ఎన్ని తల్లిని తీసుకురాపోయారా పాపం బయటికి. మీ ఫ్రెండ్ వచ్చారామ్మా? అమ్మ పాపం పాస్తున్నాం ఉండండి. ప్రాణం బాగోలేదండి పాపం ఈరోజు. ఇంకా ఆనందం లేదు నా బిడ్డ. ఇంత అందమైన బిడ్డ ఎక్కడన్నా ఉంటారండి. నా బిడ్డ అండి, నా బిడ్డ అంతే, నా బిడ్డనండి, నా బంగారు బిడ్డ. అసలు ఈ పడుకోవడం చూడండి, అందం అంటే అందం కదండి బాబు.